నామములో మీ అందరికీ శిలువ ఆశీర్వాదాలు దేవుడు మీకు యేసుక్రీస్తు నామములో అనుగ్రహించుగాక. ఆమేన్. ఒక యుద్ధ సమయంలో ఒక జనరల్ అయినటువంటి ఆయన తన యొక్క హృదయ విధానమైనటువంటి ఒక సంఘటన ఇలా చెప్పాడు. అతను ఏ యుద్ధంలో అయితే ముందుకు కొనసాగుతున్నాడో ఆ యుద్ధంలో తనకున్నటువంటి వగ్గనకు కుమారుడు లెఫ్టినెంట్గా పనిచేస్తున్నాడు. యుద్ధం ప్రారంభమైనది. ఆ జనరల్ తన కుమారుడితో పాటు సైన్యంతో పాటు యుద్ధంలో దాడి చేసుకుంటూ ముందుకు కొనసాగుతూ వెళ్తున్నారు. నాయకుడిగా తండ్రి ఆ యుద్ధంలో ముందుకు వెళ్తున్నటువంటి ఆ సమయంలో ఎదురుగా ఒక శవం ఎదురవుతుంది. ఒక వ్యక్తి, చనిపోయినటువంటి వ్యక్తి ఆ జనరల్కు ఎదురు పడుతుందన్నమాట. నో డౌట్ ఆ శవం ఎవరిదో కాదు, నా ఒక్కగానొక కుమారుడిదే ఆ శవం అని ఇతను గుర్తించాడు. వీళ్ళరా సైనికులందరూ కూడా యుద్ధం చేస్తున్నటువంటి సైనికులు ఆగిపోయారు. మా జనరల్ ఇప్పుడు ఏం చేయబోతున్నాడు అని. ఎదురేమో యుద్ధం జరుగుతుంది, ఇక్కడ పరిస్థితి ఏమో కుమారుడేమో మరణించి శవం అయిపోయి ఉన్నాడు. తండ్రిగా తన యొక్క హృదయంలో ఎంత ప్రాణం లాగుతుందంటే కుమారుని దగ్గర కూర్చొని కాస్త కన్నీరు దాచి దుఃఖించాలి అని, కనీసము ఆ చివర వీడుకోవాలన్నా చెప్పాలని ఎంతో ఆతృత కలిగి ఆ తండ్రి యొక్క హృదయం అలా ఉంటే వెంటనే అతని యొక్క కార్యనిర్వహణ బాధ్యత, నీవు యుద్ధంలో ముందుకు కొనసాగిపోవాలి అని తన యొక్క వెన్ను తట్టింది. వెంటనే అతను ఒక చిరునవ్వుతో సైనికులకి ఒక సంకేతం చేశాడు, పదండి మనందరం యుద్ధంలో ముందుకు సాగిపోవాలి. అయితే ఆయన వెళ్ళే ముందు కుమారుని దగ్గరికి వెళ్ళి బోర్లు పడి ఏడ్చాడు, ముద్దు పెట్టుకొని యుద్ధంలో ముందుకు సాగిపోయాడు. ప్రియులారా, ఈరోజు రాత్రి నా ధ్యానాంశము నాయకత్వం, ఆత్మ సంబంధమైన నాయకత్వం, సాత్విక నాయకత్వం. తన భావములను నిగ్రహించుకొని ఆత్మ నిగ్రహంతో ఆతృత పట్టుదలతో ముందుకు సాగిపోయేవాడు, సాగుతూ తన వెనకాల కూడా అనేకులు తీసుకుని వెళ్తున్నటువంటి వాడు నాయకుడు. ఈజ్ ద రియల్ లీడర్. ఇంకో మాటలో చెప్పాలి అంటే స్థిరమైన వాడిగా, నిలకడమైనటువంటి వాడిగా ఉంటూ మార్గంలో ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని నష్టాలు ఎదురైనా, ఎన్ని విమర్శలు కూడా వచ్చినా కూడా ఎవరికి కూడా లొంగకుండగా తనకున్నటువంటి బాధ్యతను గుర్తిస్తూ, తన పనిని చూస్తూ, తనకున్నటువంటి గోల్, తనకున్నటువంటి ఆ బాధ్యతను నెరవేర్చే విషయంలో ముందుకు కొనసాగుతున్న వాడే నిజమైన నాయకుడు. ప్రియులారా, ఒక నాయకుడు ఇంత గొప్పగా ముందుకు సాగకుండా ఉంటే ఆ నాయకుడికి ఉన్నటువంటి గొప్ప మంచి గుణ లక్షణాలు. ఒక సాధారణమైనటువంటి వ్యక్తిని తీసుకోండి. రాత్రి ఒక సాధారణమైనటువంటి వ్యక్తి, ఆ వ్యక్తిలో ఏమి లేవండి, కానీ అతనిలో ఉన్నటువంటి నిజాయితీ పరుడైనటువంటి ఆ వ్యక్తి, తనలో ఉన్నటువంటి మంచి గుణలక్షణాల చేత దేవుడు అతన్ని అమెరికా దేశానికి ఒక అధ్యక్షుడిగా, ఒక నాయకుడిగా చేశాడు. ఆయన ఎవరో తెలుసండి? అబ్రహాం లింకన్ గారు. ప్రియులారా, ఈరోజు మీరు చూడండి, ఆ యొక్క అమెరికన్ డాలర్ కరెన్సీ మీద ఎవరు పట్టం ఉందో తెలుసండి? ఒక నిజాయితీ పరుడైనటువంటి వాని యొక్క పట్టం అబ్రహాం లింకన్ గారి పట్టం ఉందో మనం చూస్తున్నాం. ఆయన చెప్పినటువంటి మాట ఏమిటో తెలుసండి? ఒక వృక్షము గుణమైతే కనుక ఆ వృక్షం యొక్క నీడ బరువు ప్రతిష్ట. మళ్ళా చెప్తున్నాను, ఒకసారి జాగ్రత్తగా వినండి. వృక్షము గుణమైతే కనుక దాన్ని పడుతున్నటువంటి ఆ వృక్షం యొక్క నీడ బరువు ప్రతిష్ట. నా ప్రియ దేవుని బిడ్డ, ఈ రాత్రి నువ్వు ఏం కోరుకుంటున్నావు? చాలా మంది ఏం కోరుకుంటున్నారు తెలుసండి? బరువు ప్రతిష్ట కోరుకుంటున్నారు తప్ప కానీ గుణలక్షణాలు ఎవరో కోరుకోరు. అమ్మ, నీ అమ్మాయికి పెళ్ళయిందా? పెళ్లి చేయవా? మంచి గుణలక్షణాలు కలిగినటువంటి ఒక మంచి అబ్బాయి ఉంటే మాకు చూపించండి అంటారు, కానీ నిజానికి అక్కడ చూసేది గుణలక్షణాలు కాదు. కొన్ని అమ్మ, మా బాబుకి పెళ్లి చేయాలి, మాకు ఏమి వద్దు, మంచి గుణవతి అయినటువంటి ఒక భార్యగా వచ్చే, కోడలుగా వచ్చే నాకు ఒక కుమార్తె కావాలి,
అని అడుగుతారు తప్ప కానీ నిజానికి అక్కడ చూసేది గుణలక్షణాలు కాదు కానీ కట్నాలు చూస్తారు. ప్రియులారా, ఇది నగ్న సత్యం ఇది. గుణలక్షణాలు ప్రియులారా, అంతరంగంలో ఇది ఇది ఒక ఇన్వర్ట్ యాటిట్యూడ్. ఇది బయటికి ఇది యాక్షన్ జెంటల్నెస్ కనపడదు. ఇది ఇన్వర్ట్ యాటిట్యూడ్. ఏమైనప్పటికీ కూడా ప్రియులారా, మంచి గుణలక్షణాలు కలిగినటువంటి వాడు ఒక గొప్ప నాయకుడు అవుతున్నారు. నేను ముందుకు వెళ్తాను. దేవుని సంగమా, ఈ రాత్రి నా యొక్క ధ్యానాంశంగా నేను సాత్విక నాయకత్వం అనే ధ్యానాంశము మరి నాకు ఇవ్వబడింది. గుణం అనేది, లక్షణం అనేది ఇది చాలా శ్రేష్టమైనది. కంటిన్యూస్గా పడుతున్నటువంటి ఒక నీటి బిందువు ఏం చేస్తుందో తెలుసండి? ఒక రాతి మీద పడుతూ ఆ నీటి బిందువు ఏం చేస్తుందంటే ఆ రాతిని కూడా ఒక లోతైనటువంటి డీపర్గా ఒక రంధ్రం చేసి పెడుతుంది. ప్రభునందు ప్రియ దేవుని సంగమా, మంచి గుణలక్షణాలు కూడా నీ జీవితాన్ని అతి గొప్పగా షైన్ చేస్తాయి. ధ్యానాంశంలోకి వెళ్ళే ముందు ధ్యానాంశంలో ఏర్పడినటువంటి వ్యక్తి మోషే హ్యాస్ విన్ ద అప్రూవల్ ఆఫ్ గాడ్. దేవుడి దగ్గర సర్టిఫికేట్ పొందుకున్నవాడు మోషే. మరి ఈ రాత్రి నువ్వు దేవుడి దగ్గర ఎటువంటి సర్టిఫికేట్ పొందుకున్నావు? మరి సర్టిఫికేట్ అంటే ఏదో కాండక్ట్ సర్టిఫికేట్ లాగా కాగితాల రూపంలో కాదు, కానీ దేవుడి దగ్గర మన సాక్ష్య జీవితం ఎలా ఉన్నది? ఇతడు నా ప్రియ కుమారుడు, నా ప్రియమైన బిడ్డ, నా మాట ప్రకారంగా చేస్తుంది. మన జీవితంలో, నా జీవితంలో ఆచరించే వారంగా ఉండడం కంటే శ్రేష్టమైనది ఆచరణలో పెట్టడం. ఆచార ప్రకారంగా నడవడం కంటేనే, దానికంటే ప్రాముఖ్యమైనది దేవుని యొక్క మాట ఆచరణలో పెట్టడమే. ప్రియులారా, నిన్న దినాన్న రాత్రి మనం చూసాము, మన పాస్టర్ గారు గురువులు మరి యోసేపు యొక్క మరణంతోనే ఆది కాండం యొక్క తెరను కిందకు పడవేశారు. ఇంకా స్క్రీన్ అక్కడ పడిపోయింది, కిందకు పడిపోయింది. ఆది కాండం యొక్క ప్రియులారా కొనసాగింపే నిర్గమకాండం. ఆది కాండం యొక్క కొనసాగింపే నిర్గమకాండం. యోసేపు ఐగుప్తులో ఉన్నప్పుడు, మోషే యొక్క చరిత్రలో నేను వెళ్తున్నానండి. ఐగుప్తులో ఉన్నప్పుడు యోసేపు, అప్పుడు ఇశ్రాయేలు యొక్క సంఖ్య ఎంతంటే ఒక చిన్న కుటుంబం 70 మంది మాత్రమే. యాకోబు తన కుటుంబాన్ని వెంటబెట్టుకొని ఐగుప్తులో వచ్చినప్పుడు, యోసేపు దగ్గరికి వచ్చినప్పుడు, ఆ సస్య శ్యామమైనటువంటి ఆ ప్రాంతంలో, ఒక ప్రాంతంలో ఇశ్రాయేలు ప్రారంభంలో ఎంతమంది అంటే వాళ్ళు 70 మంది. తర్వాత 3.5 శతాబ్ద కాల వ్యవధిలో ఈ 70 మంది ఎంత అయ్యారంటే 20 లక్షల మంది జన సమూహంగా మారిపోయారు. 20 లక్షల జన సమూహంగా మారిపోయారు. గొప్ప జనాంగంగా మారిపోయారు. యోసేపు చనిపోయాడు. ఎప్పుడైతే నాయకుడు అనేవాడు ప్రజల్లోంచి వ్యానిష్ అయిపోతాడో, లేకపోతే ఆ నాయకత్వం అయిపోతుందో, తర్వాత రిఫ్లెక్షన్ ప్రజల మీద పడుతుంది. కానీ అనుకోకుండా ఆ దినాల్లో ఏం జరిగాయంటే, వేరే ఒక నాయకుడు వచ్చాడు, వేరే ఒక రాజు వచ్చాడు, కొత్త రాజు. ఆ రాజు యొక్క పరిపాలనలో మొత్తము ప్రభుత్వాలు మారిపోయినాయి. కాబట్టి ఈ ప్రజలు ఎంతో ముద్దుగా ప్రీతికరమైనటువంటి ప్రజలుగా ఉన్నటువంటి ఇశ్రాయేలీలు ఎంతో మంచి జీవితం జీవించినటువంటి ఉన్నతమైన స్థాయిలో ఉన్నటువంటి దేవుని యొక్క ప్రజలు 20 లక్షల మందిగా మారినటువంటి వారు ఈ ఇశ్రాయేలీలు క్లిష్టమైన హీనమైన పరిస్థితులకు వెళ్ళిపోయారు. నాయకుడు లేక పాగాన్ వర్షిప్, అన్ని ఆరాధనలు చేయిస్తారు, విగ్రహాలను చేయిస్తారు, దేవునికి దూరస్తులు అయిపోయారు. పైగా అన్ని రాజు యొక్క చేతులు ఐగుప్తులో వీళ్ళు ఎలాగైపోయారంటే బానిసలుగా మారిపోయారు, ఎట్టి త్యాగులు చేసేవారుగా మారిపోయారు. అవును, మన జీవితంలో కూడా నాయకత్వం, సరైన నాయకత్వం ఉంటే ఆ రిఫ్లెక్షన్ మన జీవితంలో కనబడుతుంది. మనం కూడా సరైనటువంటి త్రోవలు నడుస్తూ ఉంటాం. ఆ నాయకుడు లేనప్పుడు ప్రియులారా, ఆ నాయకుడు లేనందువల్ల మనం అప్సెట్ అవ్వకుండా ఆ నాయకుడు యొక్క ఆ యొక్క మార్గంలో, నాయకత్వంలో మనం నేర్చుకున్నటువంటి ఆ యొక్క మంచి విషయాలు మనము ప్రాక్టీస్లో పెట్టాలి. మన నడవడికలు అనుసరిస్తూ నడుస్తూ ఉంటే ఆ నాయకుడు లేనప్పటికీ కూడా ఆయన యొక్క నాయకత్వము ఆ వెంబడించే వారిలో కంటిన్యూ అవుతూ ఉంటుంది.
అనేక నాయకులు వచ్చారు ఈ భూమి మీద, అనేక నాయకులు వెళ్ళిపోయారు. కానీ బైబిల్లో ఉన్నటువంటి పాత నిబంధన ఇచ్చే స్టేట్మెంట్, దేవుడు ఇచ్చే స్టేట్మెంట్ ఏమిటో తెలుసండి ప్రియులారా? పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి ప్రవక్తలు అందరిలో కంటే మోషే వంటి ప్రవక్త ఎక్కడ లేడు. మోషే దేవుని యొక్క ఇల్లంతటిలో నమ్మకమైనటువంటి వాడు, సాత్విక మీక్నెస్ కలిగిన వాడు, వినయగల గుణం కలిగినటువంటి వాడు మోషే. కాబట్టి శత్రువులుగా బాధింపబడుతున్నటువంటి వారు, వీరు బానిసలుగా అయినటువంటి వారు చూడండి, యోసేపు యొక్క మరణంతో వీరి యొక్క జీవితాలు ఎలా ఏమిటంటే ఆ యొక్క కాలగర్భంలో మట్టి జీవితాలుగా మారిపోయాయి. వారి యొక్క బాధ, వారి యొక్క వేదన పట్టించుకునేవారు ఎవరో లేకపోయేది. అటువంటి సమయంలో ఇందక్కడ అపోస్తల కార్యములో ఈ మోషే గురించి మన యొక్క భక్తులైనటువంటి స్టెఫెన్ ఆ యొక్క సభలో మాట్లాడేటువంటి మాటల్లో మనం విన్నట్లయితే అక్కడ మనం చూసామన్నమాట. ఆ దినములో మోషే జన్మించాడు. ఏ దినంలో? ఇశ్రాయేలీయులు నాయకులైనటువంటి దినాల్లో, అనేక ఘోరమైనటువంటి శ్రమను అనుభవించినటువంటి దినాల్లో మోషే జన్మించాడు. నిర్గమకాండము 6వ అధ్యాయం 20వ వచనంలో మనం చూసినట్లయితే, అమ్రాము, యోకెబెదనే లేవీలు, ఈ లేవి వంశానికి చెందినటువంటి ఈ ఇరువురికి మోషే జన్మించినట్లుగా ఈ నిర్గమకాండం 6వ అధ్యాయం 20వ వచనంలో మనం చూస్తున్నాం. హిస్టరికల్ రికార్డ్స్ సరిగ్గా దొరకలేదండి మోషే గురించి. హూ ఇస్ ద రియల్ పేరెంట్స్, వాళ్ళ పేర్లు ఏమిటి? ఇందాక 2వ అధ్యాయంలో మనకి పేర్లు ఎక్కడ కనపడలేదు. అయినప్పటికీ ప్రియులారా, మరి ఆమ్రాము, యోకెబెదు మరి వీరు మరి మోషేను జన్మించిన వారుగా మనకు స్పష్టంగా కనిపిస్తున్నారు. ఒక చరిత్రకారుడు, చరిత్ర శాస్త్రవేత్త, ఆయన చెప్పినటువంటి మాట ఏమిటో తెలుసండి. ఆయన పేరు జోసిఫస్. ఆయన చెప్పినటువంటి ఆయన ఆలోచన ఏంటంటే, ఫరో యొక్క కుమార్తె ఈ మోషేను బాల్యంలో దత్తతకి తీసుకుంది అని ఆయన చెప్పాడు. మరి అది ఎంతవరకు నిజమైందో మరి నాకు తెలియదు, కానీ మరి ఈ చరిత్ర శాస్త్రవేత్త ఈయన చెప్పాడు అన్నమాట. ఆయన యొక్క ఆలోచన, ఒకవేళ ఆయన యొక్క ఆలోచన నిజమైంది అయితే గనక, అయితే మోషే యొక్క తల్లి ఈ ప్రపంచంలోనే ప్రథమ రాణి, దత్తతకు తీసిన తల్లి, మోషేను దత్తతకు తీసినటువంటి తల్లి మరి ప్రథమ రాణి. ఆ ప్రథమ రాణి యొక్క పెంపుడు కొడుకు ఈ మోషే అని ఆయన లెక్కల్లో మనం మాట్లాడుకోవచ్చు. ప్రియులారా, మోషే యొక్క మొదటి 40 సంవత్సరాల జీవితము ఆ ఐగుప్తు యొక్క దేశంలో గొప్ప రాయల్ లైఫ్ జీవించాడు. మంచి లగ్జరీ లైఫ్ జీవించాడు మోషే. మంచి జ్ఞానవంతుడు, మంచి ప్రావీణ్యత కలిగిన వాడిగా అనేకమైనటువంటి మంచి ఆ యొక్క టాలెంట్స్ కలిగినటువంటి మోషే చూడండి, మిగతా 40 సంవత్సరాలు తన యొక్క జీవితము దేవుని కోసము ఒక అంకితం చేసుకొని తనకున్నటువంటి ఆస్తి, అంతస్తు, మొత్తం లగ్జరీ రాయల్ లైఫ్ అంతా కూడా మోషే విడిచిపెట్టేశాడు. ప్రతిదీ కూడా విడిచిపెట్టేశాడు. మోషే అనగా పేరుకు అర్థము నీటిలోంచి బయటికి తీయబడినవాడు, నీటిలోంచి బయటికి తీయబడినవాడు. ఎందుకంటే నాకు సమయం ఇంకా ముందుకి వెళ్ళడానికి సరిపోదు కాబట్టి చరిత్ర అంతా కూడా ఇందాకడే అపోస్తల కార్యములో మొత్తం అంతా కూడా చాలా స్పష్టంగా మనకు అర్థమైంది. ప్రియులారా, నీటిలోంచి బయటికి తీయబడినటువంటి వాడి మోషే దేవుని యొక్క గొప్ప ప్రణాళిక పిలుపు మేరకు ఒక గొప్ప నాయకత్వం చేయడానికి పరదల్లోంచి బయటికి తీయబడ్డాడు. దేవుని చేత ఎరుగబడ్డాడు. దేవుడు చాలా స్పెషల్గా మోషేని పిలిచాడు. ఆ పిలుపుకు లోబడ్డాడు. ఈరోజు ప్రియులారా, ఇక్కడ ఉన్నటువంటి చైర్ మీద కూర్చోవడం నేను భయపడతాను. ఇక్కడ ఉన్నటువంటి ఆ కుర్చీ, ఆ చైర్ కానివ్వండి, దేవుని యొక్క పరిశుద్ధమైన ఆలయంలో ఏ నాయకుడికైతే దేవుడు సిద్ధపరిచారో ఆ నాయకుడితే. నా వంటి వారు ఎంతవరకు ఆ సీట్లో ఉంటే కొంతమంది కానీ మేము న్యాయం చేయలేదు. ప్రియులారా, పిలువబడిన వారు అనేకులు ఉన్నారు, అయితే అందులో ఏర్పరచబడిన వారు కొందరే. దేవుడు నీకు ఇచ్చినటువంటి పిలుపు ఒకవేళ ఉంటే కనుక ఈ రాత్రి గుర్తించు, అది ఉన్నతమైనటువంటి పిలుపు. దేవుడు నిన్ను పరిచయం చేయడానికి ఒకవేళ పిలుస్తున్నాడు అంటే ఈ రాత్రి గుర్తించు, అది పరలోకపు పిలుపు, నీ తండ్రి అయినటువంటి దేవుని యొక్క పిలుపు.
ఈ పిలుపుకు ప్రతి ఒక్కరు కూడా లోపడవలసినది. ప్రియులారా, దేవుని సంగమా, మోషే తన యొక్క జీవిత కాలంలో కూడా దేవునికి గొప్ప పరిచర్య చేశాడు. మొదటి 40 సంవత్సరాలు ఒకలాగా ఉంటే మరొక 40 సంవత్సరాలు మరొకలాగా గొప్ప జీవితం. ఈరోజు మన జీవితం దేవుడు మనకి ఇచ్చిన ఆయుస్సు వయస్సు. ఒకవేళ 40 సంవత్సరాలు మనం అంటే సగం జీవితం అయిపోయింది మనకు. ఇంకా సగం ప్రభు కృపను బట్టి సగం జీవితం మిగిలింది మనకి. ఏమో రేపు ఏమి జరుగుతుందో, మనం ఎంతవరకు జీవిస్తామో, ఉంటామో ఉండమో మనకు తెలియదు. అట్లీస్ట్ ఇప్పుడైనా సరే, ఈ సంవత్సరమైనా సరే దేవునికి సమర్పించుకొని, ప్రభువా నేను నీ సేవ చేస్తాను ప్రభు అంటే ఏదో సంచి తగ్గించుకొని బైబిల్ పట్టుకొని ఊరంతా ప్రసంగాలు చేయడం అనే సేవ కాదండి. దేవుని, నీ దేవుడైన యెహోవాను, నీ దేవుని, నీ మందిరానికి వచ్చి దేవుని సేవించడమే గొప్ప సేవ. దానికి మించిన సేవ లేదు. కాబట్టి మనం దేవుని సేవించాలి, మనం దేవుని ఆరాధించాలి. ఈరోజు చూడండి, ఉదయకాల ఆరాధన చూడండి, రావాలనుకున్న వారు చాలా మంది ఉంటారు, కానీ రాలేనటువంటి పరిస్థితులు ఎవరు కల్పించుకున్నారు? ఆ పరిస్థితులు మనమే కల్పించుకున్నాం. ఉద్యోగాల భారం చేత అలిసిపోయి తొలిసిపోయి మనం రాలేకపోతున్నాం. ఒక ప్రశ్న వేసుకుందాం. మనకున్నటువంటి ఆంధ్ర క్రైస్తవ గీతంలో ఉదయకాలపు ఆరాధన ఎందుకు చేర్చారు? ఒకవేళ ఇక్కడికి రాలేకపోయినప్పటికీ కూడా నీవు నీ కుటుంబ సమేతంగా ఉదయాన్నే నువ్వు లేచి దావీదు వలె, ప్రభువా ఉదయాన్నే లేచి నేను నా కంఠస్వరం నేను నీకు వినిపిస్తాను ప్రభువా, నా ప్రార్థన చేత నేను నీ సన్నిధాన్ని సిద్ధపరుస్తాను ప్రభువా. మనం ఉదయాన్నే మన గృహాలు లేచి నేను మా ఇంటి వారును అనే రీతిలో మనం దేవుని ఆరాధించే వారుగా ఉంటే దేవుని యొక్క మహిమనండి, దేవుని యొక్క ఆశీర్వాదాలండి మీ గృహాల్లో మన గృహాల్లో ఎంత గొప్పగా వెదజల్లుతాయండి. కాబట్టి నేను ముందుకు వెళ్తాను, చరిత్రని క్లుప్తంగా ముగించడానికి ఆశపడుతున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 27వ వచనం ప్రకారంగా, మోసెస్ ఏ మ్యాన్ ఆఫ్ ఎండ్యూరింగ్ ఫెయిత్ ఇన్ ది ఇన్విజిబుల్ గాడ్. ఎండ్యూరింగ్ ఫెయిత్, ఆదర్శమైన దేవుని పట్ల శాశ్వతమైన నిరంతరమైన విశ్వాసం కలిగిన వాడే మోసే. ఎండ్యూరింగ్ ఫెయిత్, దేవుని కోసం దేవుని పని విషయమై రోషం కలిగిన వాడిగా మోసెస్ ఈజ్ జెలస్ ఫర్ గాడ్ మ్యాన్. మనం ఈ లోకంలో నా ప్రియ సహోదరుడా, నువ్వు దేని బట్టి అతిశయిస్తున్నావు? నీవు దేని బట్టి నువ్వు అతిశయిస్తే నీకున్న దాన్ని బట్టి అది మంచిది కాదు. ఒకవేళ మనం అతిశయిస్తే దేవుని బట్టే, దేవుని యొక్క నామాన్ని బట్టే మనం అతిశయించాలి. ఎందుకంటే మన దేవుడు మన కోసం కలవరి శిలువలో గొప్ప పని చేశాడు. ఆయన గొప్ప ప్రేమ చూపించాడు. ఆయన గొప్ప నాయకుడిని మనకు చూపించాడు కలవరి శిలువలో. ఆయన్ని మనం ఫాలో అవ్వాలి. ధర్మశాస్త్ర పాండిత్యం కలిగినటువంటి వాడు అపోస్తలుడు పౌలు రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం మొత్తం అంతా ఆయన అనుభవం చెప్పిన తర్వాత 8వ అధ్యాయం మొదటి వచనంలో ఏం చెప్పాడో తెలుసండి. ఆయన రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం మొదటి వచనంలో, కాబట్టి ప్రభు యేసు క్రీస్తు నందు ఉన్న వారికి ఏ శిక్ష అంటే శిక్ష లేదా మనకి? ఎవరండి యేసు క్రీస్తు ప్రభు నందు ఉన్నవారు? యేసు క్రీస్తు ప్రభు యొక్క మాట ప్రకారంగా చేసేవారు, ఆచరణలో పెట్టేవారికి ఏ శిక్ష విధి లేదు. ప్రభు నమ్మనండి, నేను రక్షణ పొందానండి, గుడికి వెళ్తున్నానండి, నేను అన్ని ప్రార్థనలు చేస్తానండి, నీ బ్రతుకును మార్చుకోకుండా, నీ జీవితంలో మార్చుకోకుండా నీకు శిక్ష తప్పదు. దీనికి చాలా గొప్ప ఎక్స్పీరియన్స్ చేసినటువంటి పౌలు కాబట్టి ఆ మాటకు 7వ అధ్యాయం 7వ వచనం నుండి ఆ 20వ వచనం వరకు ముట్టుబడి ఉన్నది. ధర్మశాస్త్రాన్ని ఆనుకున్నవాడు, ఎంతో గొప్ప పాండిత్యం కలిగిన వాడు చెప్పిన మాటలు ఎందుకు తెలుసండి? అయ్యో నేను పాపానికి అమ్ముడుపోయాను అన్నాడు. ఆయన నేను పాపానికి బానిస అయిపోయాను అంటున్నాడు. కానీ ఇది నేను మంచి చేయాలనుకుంటున్నాను, కానీ నేను మంచి చేయలేకపోతున్నాను. ఏదైతే చేయకూడదు అంటున్నానో అది చేసేస్తున్నాను. అలా చేసేది నేను కాదు, నాలో ఒక పాత నియమం ఉన్నది. ఆ నియమం చేపిస్తుంది, అది శరీర నియమము. ఎప్పుడైతే అపోస్తలుడు పౌలు చూడండి, పౌలుగా మారినప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క దేహంలో ఒక అవయవంగా మారాడో, విశ్వాసిగా మారాడో, యేసుక్రీస్తు కృపను బట్టి తను పొందుకున్నటువంటి ఆ నూతనమైన ఆత్మ నియమం ద్వారా తన యొక్క శరీర నియమాన్ని చంపేశాడు.
ఈరోజు ఈ రాత్రి నువ్వు పాపంలో జీవిస్తూ ప్రభు యొక్క సన్నిధానంలో వచ్చి లెంటు ఆచరిస్తున్నావేమో, ప్రార్థన చేస్తున్నామేమో, పాత నియమం నీలో ఇంకా ఉంటే దాన్ని చంపడానికి ప్రయత్నిస్తే ప్రియులారా, దేవుని బట్టి నీవు అతిశయించాలి. నిర్గమకాండం 33:11 దేవుడు మోసేతో ముఖాముఖిగా మాట్లాడుతూ He has done great miracles. Moses is great prophet. ఇజ్రాయెల్లో ఇటువంటి గొప్ప ప్రవక్త మరి ఎప్పుడు ఎన్నడూ పుట్టలేదు. కానీ నూతన నిబంధనలో యేసు ప్రభు వారు దేవుని కుమారుడు పుట్టారు. మోసెస్ ఈజ్ ఎ మియర్ మ్యాన్, సాధారణమైనటువంటి వ్యక్తి. బట్ జీసస్ క్రైస్ట్ ఈజ్ ఏ పర్ఫెక్ట్ మ్యాన్, పరిశుభ్రైనటువంటి మానవుడు యేసు ప్రభు వారు. ప్రియులారా, చివరిగా ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం చెప్పి నేను చరిత్ర ముగించడానికి నేను ఆశపడుతున్నాను. మోసేలో నేను ఇప్పుడు చెప్పబోతున్నటువంటి ఈ ప్రాముఖ్యమైన విషయం నేను ప్రేరేపించబడ్డాను మీకు చెప్పడానికి. అదేమిటంటే సంఖ్యాకాండం 20:7 నుండి 12 ఉన్నది. అక్కడ ఏమిటంటే మోసే యొక్క నాయకత్వంలో మోసే దేవుని దగ్గర ఒక చిన్న అవిధేయత వలన దేవుని చేత డిస్క్వాలిఫై అయిపోయాడు, నిరాకరించబడ్డాడు. దేవుడు చూడండి, మోసేకు వాగ్దానం చేసినటువంటి ఆ వాగ్దాన దేశంలోకి వెళ్ళకుండా బోర్డర్లో అవుట్స్కట్స్లో డిస్క్వాలిఫై చేసి ఇక్కడ ఆగిపోయిన ఆయన నీవు వెళ్ళడానికి వీల్లేదు. చిన్న విధేయత, దేవుడి చేత సర్టిఫికేట్ పొందినటువంటి వాడు, అప్రూవల్ గెలుచుకున్నటువంటి వాడు పొందుకున్నవాడు. చూడండి, చిన్న విధేయత వలన దేవుడి చేత నిరాకరించబడ్డాడు. కానీ మన దేవుడు గొప్ప దేవుడు, ప్రేమమయుడు. ఆయన కొరకు కృషి చేసిన వారు, ఆయన కొరకు గొప్ప నాయకత్వం చేసిన వారు, ఆయన ప్రేమించిన వారిని దేవుడు ఎప్పుడు కూడా రుణం ఉంచుకోడండి, తీర్చుకుంటాడు. ఆయన మోసే గొప్ప సాత్వికుడండి, దేవుని యొక్క ఇళ్ళందరిలో నమ్మకమైన వాడండి, మంచి నాయకత్వం చేసిన మోసేకు దేవుడు ఇచ్చిన అధికత ఏమో తెలుసండి. మత్తయి సువార్త రూపాంతర కొండ మీద యేసుక్రీస్తు ప్రభువు యొక్క రైట్ హ్యాండ్ సైడ్లో నిలబడడానికి, మోసేను ఏలియాతో పాటు నిలబడడానికి మోసేకు అర్హత ఇచ్చాడు. అంటే దేవుడు మోసే చూపినటువంటి దేవుని పట్ల గొప్ప సద్భక్తి ద్వారా మోసేను ఎలా చేశాడు, పరమతనాన్ని పరలోకంలో వెళ్ళడానికి ఎలా చేశాడు. అశాశ్వతమైనటువంటి ఈ భూమి మీద ఉన్నటువంటి ఆ యొక్క కనాన్ దేశంలో ఆ ల్యాండ్లోనికి వెళ్ళలేకపోయినప్పటికీ కూడా పరమతనంలోకి మోసే చనిపోయిన తర్వాత 1500 సంవత్సరాల తర్వాత మరి ఆ రూపాంతర కొండ మీద మోసేని మనం చూస్తున్నాం. మరి ఎక్కడ కూడా మనం మోసేని మనం కనుక ఈ మాటను బట్టి ఒకే ఒక ప్రశ్న, ఒకవేళ నేను దేవుని యొక్క మాట ప్రకారం కూడా నడవలేకపోతే, దేవుడు నాకు ఇచ్చినటువంటి యొక్క నమ్మకమైనటువంటి బాధతో కూడినటువంటి పని నేను చేసేవాడుగా నేను లేకపోతే కనుక నేను దేవుని చేత నిరాకరించబడతాను. చిన్న పొరపాటు కదా, పెద్ద పొరపాటు కదా, దేవునికి పొరపాటే. కాబట్టి ఈ పొరపాట్లు మనం సరిదిద్దుకోవాలి. వ్యక్తిని బట్టి సూచింపబడినటువంటి అంశం సాత్విక నాయకత్వం. ధ్యానాంశంలోనికి వెళ్తున్నాను దేవుని సంగమా. సాత్విక నాయకత్వం ఏంటి? నాయకత్వం, లీడర్షిప్. అనేక భక్తులు మంచి పుస్తకాలు రాశారు. ఎన్నో పుస్తకాలు నేను కూడా చదివాను. ఈ మధ్యకాలంలో ఒక నూతనమైనటువంటి ఒక పుస్తకం నేను చదివాను. చాలా నేను ఆత్మీయంగా చాలా బలపడ్డాను. ఆ పుస్తకం ఎవరు రాసారో తెలుసా అండి? మన సంగగాపురి గారు, రెవరెండ్ డాక్టర్ ఎస్ఆర్ పీట్ల గారు రాశారు. ఆ బుక్ పేరు ఆర్డినేషన్. సంఘ పెద్దలు ఎలా ఉండాలి, సంఘ నాయకులు ఎలా ఉండాలి, దేవుడు ఇచ్చినటువంటి ఆయా పరిచయంలో ఆ బాధ్యతలు ఎలా నిర్వహించాలి, మొత్తం బిబ్లికల్ స్టాండర్డ్ బేస్లో ఆ పుస్తకంలో నేను చూశాను. అయితే బైబిల్ విషయంలోకి వస్తే ప్రియులారా, నాయకత్వం అనేది దేవుడు ఇచ్చిన ఒక బహుమానం. ఒక నాయకుడికి దేవుడు నాయకత్వం ఇచ్చాడు అంటే, ఆ పరివారం ఇచ్చాడు అంటే అది దేవుడు ఇచ్చినటువంటి బహుమానము, దేవుడు ఇచ్చినటువంటి దానము. అది దేవుడు ఇచ్చినటువంటి దానం అది దాన్ని నిలబెట్టుకోవాలి. స్పిరిచువల్ లీడర్షిప్ ఈజ్ అన్ హ్యావ్ సంథింగ్ అని భక్తులు రాశారు. ఇది ఒక భయం కలిగించే విషయం. ఇది భయం కలిగించేది. నాయకత్వం అనేది చాలా భయం కలిగిస్తుందండి. మామూలు విషయం కాదు నాయకత్వం.
ఇది భయం పుట్టిస్తుంది. బాధ్యత అధికారంతో కూడినది. నాయకత్వం సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోతే కనుక కన్ఫ్యూజన్లో పడిపోతారు నాయకులు. నాయకత్వం సరిగ్గా చేయలేకపోతే కనుక కలవరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఒకసారి ఇర్మియా గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం 11వ వచనం చూడండి. మన దేవుడైన యెహోవా సెలవిచ్చినటువంటి మాట, ఆయన ఏ మాట చెప్పారు? దేవుని మాటలే ఒకసారి చూడండి, దయచేసి ఒకరు చదవండి. ఇర్మియా గ్రంథం 12వ అధ్యాయం 10వ అధ్యాయం 12వ అధ్యాయం 10వ వచనం 11వ వచనం. ఇర్మియా గ్రంథం 12వ అధ్యాయం. ఏమండి? కాపరులు అనేకులు నా ద్రాక్ష తోటను చెరిపి ఉన్నారు. నాకు ఇష్టమైనటువంటి పనులను పాడులను ఎడారిగా చేసి ఉన్నారు. అది నన్ను చూచి దేశమంతా పాడైపోయింది. ప్రియులారా, దేవుడు నీకు అప్పగించిన ఏ పరిచర్య కానివ్వండి, అది ఏ నాయకత్వం కానివ్వండి, ఏ రంగంలో కానివ్వండి, దానికి ఉన్నటువంటి డ్యూటీస్, క్వాలిఫికేషన్, దాన్ని మనం నిలబెట్టుకోవాలి. మోసే నిలబెట్టుకున్నారు, మనం నిలబెట్టుకోవాలి. నేను నాయకత్వాన్ని నా దృక్పథంలో మూడు రకాలుగా నేను క్లాసిఫై చేశాను. మూడు మార్గాలుగా నేను డివైడ్ చేశాను. నంబర్ 1, సెల్ఫ్ ఫోకస్డ్ లీడర్షిప్. సెల్ఫ్ ఫోకస్డ్ లీడర్షిప్ అంటే నాకు నేనే కేంద్రంగా చేసుకొని నాకు నేనే లీడర్ని, నేనే లీడర్ అయిపోయి నేనే లీడర్ అన్నమాట. నేనే ఒక కేంద్రంగా ఉండి ఇంకా నా అందులో లీడరు లేడు. నన్ను ఎవరు చేసిన లీడరు నేనే చేస్తున్నాను. ఇది సెల్ఫ్ ఫోకస్. రెండోది గోల్ ఫోకస్డ్ లీడర్షిప్. గోల్ ఫోకస్. ఒక ఏదో పని ఉందనుకోండి, రండి చేసేద్దామండి. సాధారణంగా నేను ఉన్నాం అనుకోండి, మేము లీడర్లు కాదు. ఏదైనా పని ఉందనుకోండి, లీడర్ని అయిపోతాం. ఏమైపోతాం? లీడర్స్ అయిపోతాం. ఎంతసేపు వరకు అది? కొంతవరకే. లీడర్షిప్ నాయకుడు ఉండవలసిన లక్షణాలు లేకుండా నాయకత్వం ఏమైనా చేస్తే కనుక ప్రమాదంలో పడతారు. దీంట్లో చాలా ట్రైనింగ్ ఉన్నది, చాలా కష్టపడాలి. దేవునికి లెక్క కూడా అప్పగించుకోవాల్సి వస్తుంది. చాలా జాగ్రత్తగా ఉంటున్న విషయం. మరోసారి చెప్తాను, నాయకత్వం నేను 3 రకాలుగా విభజించాను. నంబర్ 1, సెల్ఫ్ ఫోకస్డ్ లీడింగ్. నంబర్ 2, గోల్ ఫోకస్డ్ లీడింగ్. నంబర్ 3, గాడ్ ఫోకస్డ్ లీడింగ్. మూడవది చాలా శ్రేష్టమైనది నాయకత్వము. దైవ కేంద్రీకృతమైనటువంటి నాయకత్వం. దేవుణ్ణి ఒక కేంద్రంగా చేసుకొని దేవుడు ఎటు వెళ్ళమంటే నేను అట్టుపోతాను, దేవుడు ఏది మాట్లాడమంటే నేను మాట్లాడతాను, దేవుడు నేను కూర్చోమంటే నువ్వు కూర్చోవాలి, దేవుడు నేను నుంచోమంటే నువ్వు నిలబడాలి. మోసే నాయకత్వం అంటే ఇశ్రాయేలీయులు ఎదురు మనసులో చదువుకున్నారు. ఏం లేదండి, ఏం నాయకుడండి, మాట మాటకి ప్రాణులు అంటాడు, భక్తులు అంటాడు, ఇవి అంటాడు, దేవుడు అంటాడు, ఆజ్ఞలు అంటాడు, ఆ ఎర్ర సముద్రం అంటాడు, ఆశ్చర్యకార్యాలు అంటాడు. ఏం నాయకుడండి, పదండి మనం ఐగుప్తు వెళ్ళిపోతాం, అక్కడే మనం వేరే నాయకులు పెట్టుకోవచ్చులే. అటువంటి సందర్భంలో సాత్వికం కలిగినటువంటి నాయకుడు మోసే. అదే నీవు నేను మనమైతే నేనే నాయకుడిని దెబ్బట్లు పెట్టేసుకుంటాం, నేను తప్ప వేరొక నాయకుడు ఉండకూడదు. మోసే అలా చేయలే. మోసే సాగిలిపడి దేవుడి యొక్క సన్నిధానంలో తలగే దించి వాళ్ళ కోసం ప్రార్థన చేశాడు మోసే. అదండి సాత్విక నాయకత్వం, మంచి నాయకత్వం అంటే. ఇశ్రాయేలులో మోసే కాలంలో 250 మంది నాయకులు కూడా ఉన్నారండి. 250 మంది నాయకులు కూడా ఉన్నారు. వారు కూడా వచ్చి మోసేను, నీ నాయకత్వం ఏమిటి, అసలు ఎందుకు నీకు వచ్చిన నాయకత్వం విడిచిపెట్టాను, కానీ మోసే ఎక్కడ కూడా బాధపడలేదు. అది కూడా అతను భరించాడు. వాళ్ళందరి కోసము శిక్ష వహించి ప్రార్థన చేశారు. నాయకత్వం చేసే వారి యొక్క జీవితంలో క్రిటిసిజం ఎవరో అర్థం చేసుకోరు. ఒక మంచి పని చేద్దామంటే చేయనెవరు. ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేసి అనేకులు ఆత్మలు సంపాదిస్తాం దేవుని కొరకు అని ఏ మంచి నాయకుడైనా సరే తనకు ఉన్నటువంటి యొక్క ప్రభావంలో దేవుని యొక్క నామ నిమిత్తమై మయం నిమిత్తమై ఏదైనా ఒక మంచి పని చేస్తారంటే ఒక మంచి పని చేయడంలో ఆటంకాలు ఎక్కువ వస్తాయి.
ఒక్కొక్కసారి నేను అనుకుంటా ఉంటాను, ఒకవేళ నేనైతే ఒక నాయకుడిగా నేను ఉంటే నేనేం చేయగలను. నేనైతే నాకు టెంపర్మెంట్, కోపం ఎక్కువ. నాకు అది ఏది కూడా మంచిది అనడానికి ఒక మంచి గుణలక్షణం ఏది నాలో లేవు దేవా. నేను చేయలేను ప్రభు ఈ నాయకత్వం. నేను ఆ కుర్చీలో నేను కూర్చోలేను ప్రభు. ఒకవేళ దేవుడు ఇస్తే చేయడానికి కూడా ట్రైనింగ్ పొందుకొని చేయగలను, చేయాలి కూడా. దేవునికి నాయకులు అవసరం లేదు. గాడ్ ఈజ్ నాట్ లుకింగ్ ఫర్ లీడర్, గాడ్ ఈజ్ లుకింగ్ ఫర్ సర్వెంట్. ఒక మంచి నాయకుడు నువ్వు కావాలనుకుంటే కనుక నువ్వు ఒక దాసు అయిపోవాలి. క్రీస్తు యొక్క దేహములో అవివలుగా ఉన్నటువంటి నీవు నేను మనందరం కూడా, మనలో ఏ ఒక్కరైనా సరే నాయకుడు అవ్వాలని మీరు ఇష్టపడితే కనుక అటువంటి వాడు అందరికీ దాసుడు అయిపోవాలి. అందరికి ఏమైపోవాలి? సర్వెంట్ అయిపోవాలి, అప్పగించుకోవాలి. దేవుని యొక్క పరిచయం చేయడానికి, దేవుళ్ళ ముందుకు అనేకులు తీసుకుని వెళ్ళడానికి నువ్వు ఒక మంచి ఉద్దేశంతో ముందుకు వచ్చినప్పటికీ కూడా దేవుడు చెప్పే మాట ఏమో తెలుసండి, క్రీస్తు ప్రభు వారిని యేసు ప్రభుని ఒక రోల్ మోడల్గా చూపించి, ఆయన అంత గొప్ప దేవుని కుమారుడై ఉండి కూడా శిలువ మరణము పొందినంత వరకు తను తాను తగ్గించుకున్నాడు. ఆయన తగ్గించుకున్నవాడే హెచ్చించబడతాడు. ఈ రోజు నీ స్వభావం ఎలా ఉన్నది? తగ్గించుకున్నావా నీవు? అమ్మా కౌరుడా, నేను తగ్గింపు స్వభావం ఇంకా ఎందుకు రాలేదు? అలవాటు చేసుకో. దేవుని కొరకు ఒక మంచి సాక్షిగా ఉండాలని నీ అంతరాత్మ పదే పదే ప్రతి క్షణం మాట్లాడుతుంది. నిన్ను నీ యొక్క వెన్ను తడుతుంది. నువ్వు విశ్వాస జీవితంలో ముందు కొనసాగుకోవాలని నీకు మాట్లాడుతున్నటువంటి నీ అంతరాత్మ మాట, దేవుని యొక్క వాక్యము నీలో నేను ప్రేరేపిస్తూ ఉంటే ఆ మాట కాస్త చెవుగలవాడు కాబట్టి నువ్వు విను. ఆ మాట విని ఆ మాట ప్రకారంగా చేయడానికి ప్రయత్నం చేయవలసింది. నీవు నేను మనం ప్రయత్నం చేస్తాం. గాడ్ ఫోకస్ లీడింగ్. ఒకప్పుడు నేను ఒక చిన్న కార్యక్రమానికి ఒక చోట పిలువబడ్డాను. చాలా ముందు ఉన్నటువంటి 2 లైన్స్లో చాలా పెద్ద పెద్ద నాయకులు కూర్చున్నారు. ఆ యొక్క ప్రాంతంలో, ఆ యొక్క స్థలంలో, ఆ యొక్క పరిచర్లో నేను కూడా ఒక చిన్నవాడిని. నాకున్న పరిచర్య అలాగే ఏదో ఒక మ్యూజిక్ వాయించడమో ఏదో ఇలా ఉంటుంది కాబట్టి నాకున్న సీట్ నాకు ఇచ్చాను. నేను అందరూ కూర్చున్నాను. చూడండి, ఒక నాయకుడు పేరు పిలిచారండి స్టేజ్ మీద. ఆ నాయకుడు ఏమన్నాడో తెలుసా అండి? నేను రాన పైకి అందరితో చప్పట్లు కొట్టించండి అన్నాడు ఆ నాయకుడు. వెంటనే నన్ను పిలిచినటువంటి ఆయన, నా నాయకుడు నన్ను చూసి మేము నవ్వుతున్నాం అన్నమాట. ఏంటి ఇలా కూడా ఉంటుందా అని. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అండి. పిలిపించుకొని చప్పట్లు కొట్టించుకునే నాయకులు కూడా ఉన్నారా? సెల్ఫ్ ఫోకస్ నాయకత్వం అంటే సెల్ఫ్ అంతా సెల్ఫే. ఇక నా వంటి వాడు లేడు, నా వంటి గొప్పది లేదు, ఇంకా నా మాటే గొప్పది అనుకునే వాళ్ళు ఇలాంతా కూడా సెల్ఫ్ ఫోకస్ లీడర్. మోసే గాడ్ ఫోకస్ లీడర్. మోసే యొక్క నాయకత్వం ఎలా ఉన్నది? మోసే చేసినటువంటి నాయకత్వం గురించి కొన్ని మాటలు తీసుకొని సిలువలో వెళ్ళినటువంటి యేసు ప్రభువుతో అన్వయించుకొని ఒక సవాల్తో, ఒక ప్రశ్నతో ఈ రాత్రి మనం ముందుకోబోతున్నాం. గాడ్ ఫోకస్ లీడర్. ప్రియులారా, ఒక మంచి ఆత్మీయ నాయకుడు మోసే అయ్యాడు. ఒక మంచి ఆత్మీయ నాయకుడు అవ్వాలంటే అందరికీ సర్వెంట్ అయిపోవాలి. అందరికీ పరిచయం చేసేవాడిగా నీవు నేను మనము అయిపోవాలి. మోసే ఎక్కడ కూడా గొప్పలు చెప్పుకోలేదు. తను చూడండి, ఐగుప్తులో ఉండి ఆ యొక్క ఆస్తి, అంతస్తు, ఆ సుఖభోగాలు అనుభవించడం కంటే దేవుని యొక్క ప్రజలతో పాటు నింద, శ్రమ, వేదంలో పాలి భాగస్వామ్యం అనేది అది చాలా ఆశీర్వాదకరమని ఎంచి అవన్నీ కూడా విడిచిపెట్టాడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారితో విడిచిపెట్టకూడని శక్యము కానీ ఆ యొక్క మొత్తం సమస్తాన్ని కూడా విడిచిపెట్టి నీ కోసం, నా కోసం, మనందరి కోసం కలవరి సిలువలో ఆయన శక్తుడైపోయాడు. కనీసం పాపం విడిచిపెట్టలేకపోతే నీవు అసలు నేనంటాను, ఎంతసేపు మందిరంలో కూర్చొని వేస్ట్, నీ బ్రతికంతా వేస్ట్. నీ ఆత్మ ద్వారా, ఆత్మ దేవుడు నీకు ఇచ్చిన ఆత్మ నియమం ద్వారా, మంచి మాట ద్వారా, భక్తికి తగ్గ శక్తిలో కలిగిన వాడిగా నీవు నేను మనము ఈ శరీరాన్ని ఈడ్చుకొని దేవుడి దగ్గరికి తీసుకొని రావాలి. ఈ శరీరంలో ఉన్నటువంటి లోపాలన్నీ కూడా సరి చేసుకొని మనము
వాటిని విడిచిపెట్టి దేవునికి అంగీకార యోగ్యమైనటువంటి జీవితం జీవించే సమయం వచ్చేసింది ఈ సంవత్సరం. ఇంకా ఎంతకాలం ఆ చీకటి బ్రతుకులో మనం ఉంటాం. కొన్ని ఎలా అంటాను ఒక మాట, శ్రీలారా ఒకసారి మీరు మీ ఇంటికి వెళ్ళండి, స్విచ్లన్నీ ఆపేసేయండి మీ గదిలో, లైట్లన్నీ ఆపేస్తే ఏమవుతుంది చెప్పండి? చీకటి. చాలా సింపుల్. ఆ చీకట్లో మీరు మీకు ఇష్టమైనటువంటి ఒక రింగో లేకపోతే పర్సో లేకపోతే ఏదైనా వెతకడానికి ట్రై చేయండి. అది దొరకదు కదా ఆ చీకట్లో, అది కంటికి కనిపించదు కూడా. తర్వాత లైట్ ఆన్ చేయండి, లేకపోతే క్యాండిల్ వెలిగించండి. వెలుగు రాగానే చీకటి ఏమైపోతుంది? మాయమైపోతుంది. వెలుగులో అన్నీ కనిపిస్తున్నాయి, మనకు అన్నీ కనిపిస్తున్నాయి, మనం కూడా కనిపిస్తా. ఒకవేళ ఈ దేహమే మనం ఒక గృహంగా ఇల్లుగా తీసుకొని ఇందులో దేవుని యొక్క వాక్యం అనే వెలుగు లేకపోతే కనుక పైకి ఎంత గొప్ప డిగ్రీలు ఉన్నా, ఎంత గొప్ప పేరు ప్రఖ్యాత నాయకత్వాలు ఉన్నా కూడా లోపల ఏమని చెప్పండి? చీకటి బ్రతుకుందండి. చీకటి బ్రతుకున్నది. అదే దేవుని వాక్యం అనే వెలుగు మనం వెలిగించుకుంటే కనుక జీవితంలో సంతోషం, ఆనందం. అందుకని యేసు ప్రభువు చెప్పారు, మీరు ఈ లోకానికి వెలుగై ఉన్నారు. ఎవరు కూడా దీపం వెలిగించి మంచం క్రింద కొంచెం క్రింద పెట్టకూడదు కూడా. ప్రియులారా, దేవుని సంగమా, ఒకసారి ఆలోచిద్దాం. న్యాయంలో ఒకసారి దేవుని యొక్క సన్నిధానంలో ఈరోజు మనం ఆలోచిద్దాం. మోసే ఒక సాధారణమైనటువంటి వ్యక్తే, మనసులాగానే. కానీ దేవుని యొక్క పిలుపు అనుకోగానే అతని యొక్క తన జీవితంలో దేవుని కోసం ఏదైనా చేయడానికి అతను తెగించి ముందుకు వచ్చిన వాడు మోసే ఉంటే, రాత్రి నీవు నేను మనం దేవుని కోసం ఎంత తెగించగలము, ఎంత ముందు రాగలము, ఎంత ఆత్మీయ జీవితం మన దేవునికి మనం చూపించి దేవుని మనం సంతోషపరుస్తాము. ఆలోచిద్దాం. మోసే నాయకత్వంలో చాలా విమర్శలు, నిందలు, వ్యతిరేకత వచ్చాయి. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 5వ వచనంలో మీరు చూడవచ్చు, చదవచ్చు. అక్కడ ఉన్నటువంటి మాటలు మీకు చెప్తున్నాను. ఈ ఇజ్రాయేల్ ఇద్దరు కలిసి ఇందాక మీకు చెప్పాను కదండి, ఆ నాయకత్వం విషయంలో ఆ కామెంట్ చేస్తూ ఉంటే మోసే సంఖ్యాకాండం 16వ అధ్యాయం 4వ వచనంలో కూడా అక్కడ ఆ క్రిటిసిజం చేస్తూ ఉంటే ఆఖరికి సొంత సహోదరుడు కూడా మోసేను ఆ యొక్క హేళన చేస్తూ ఉంటే మోసే ఏమి బాధపడలేదు. పైగా దేవుడు మోసే పక్షాన ఉన్నాడు కాబట్టి వాళ్ళకి కుష్ఠరోగం తీసుకొని వచ్చాడు. వెంటనే భలే జరిగిందిలే, నన్ను అన్నాడు కాబట్టి ఈ రోజులో చాలా మంది అలాగే ఉన్నారు మనలో కూడా. అదిగో వాడు నన్ను అన్నాడు కాబట్టి ఇది భరిస్తున్నాడు. తప్పు ఆ మాట మాట్లాడుకోవాలి. మీకంటే నేను ఆత్మీయ జీవితంలో చిన్నవాడినటువంటి నేను బ్రతమానుకుంటున్నాను. నన్ను ఇలా అన్నాడు కాబట్టి వాడి జీవితం ఇలాగ అయ్యింది. ఆ మాటలు మనం అనకూడదు. ఎప్పుడు మన జీవితంలో మనం ఆడకూడదు. చాలా తప్పు అండి, చాలా తప్పు. మోసే తన దూషించినటువంటి తన సొంత సహోదరుడి విషయంలో ప్రార్థన చేశాడు. మోసే, ప్రభువా వారిని స్వస్థతపరచు ప్రభువా అన్నాడు. ఎంత గొప్ప ప్రార్థన అండి. నిజంగా అది వీక్నెస్, అది సాత్వికం అంటే. మనము కూడా మన జీవితాలు ఎలా ఉన్నాయంటే, మోసే ఎక్కడ కూడా ఏ గొప్ప చెప్పుకోలేదు. కానీ మనమైతే, నీవైతే నీ గురించి చాలా గొప్పలు చెప్పుకుంటావు. నీ గురించి, నీ ఆస్తి గురించి, నీ అంతస్తు గురించి చాలా గొప్పలు చెప్పుకుంటావు. గొప్పలతో కాదు ఈ రాత్రి నీ జీవితంలో ఎంత ఆత్మీయత ఉన్నది. దేవుని కోసము మోసే వలె నువ్వు నిలబడగలవా? ఈరోజు ప్రశ్న వేసుకో. ఈ రాత్రి నా దేవుడు నన్ను ప్రశ్న వేసుకోమంటున్నాడు. నువ్వు నిలబడగలవా? ఈ రాత్రి నేను దేవుడు అడుగుతున్నాడు. అవును ప్రభువా, నేను ప్రయత్నం చేస్తాను ప్రభువా, నీ ఆత్మ సహాయం నాకు దయచేసి నడిపించు ప్రభు అంటే దేవుడు ఎందుకు సహాయం చేయడు? సహాయం చేస్తాడు. అట్టి మాట్లాడినటువంటి వారు మనం కూడా జాగ్రత్తగా ఉండవలసిందిగా బైబిల్లో దేవుని యొక్క వాక్యం చదువుతుంది. ప్రియులారా, మోసే ప్రార్థన చేసినప్పుడు సంఖ్య 12:3లో చాలా హంబుల్ సర్వెంట్, గాడ్ కెన్ కమిట్ హిమ్సెల్ఫ్ ఓన్లీ టు సచ్ హంబుల్ పర్సన్. సాత్వికం కలిగినటువంటి వారు. ఈ సాత్వికాన్ని గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో అపోస్తలుడు పౌలు ఆత్మ ఫలాలు అని 9 ఫలాలు చూపిస్తూ ఆ 9 ఫలాల్లో ఉన్నటువంటి ఒక ఫలం ఇక్కడ సాత్వికం, వీక్నెస్ ఇక్కడ చూపిస్తాడు. అంటే ఈ ఒక్క ఫలం ఉంటే సరిపోతుందా? లేదండి. ఈ ఫ్రిడ్జ్లో ఏమేమి ఫ్రూట్స్ ఉన్నాయంటే మీరు అందరూ చెప్తారు ఏమైతే ఉన్నాయి, ఫలానా జామకాయ ఉందో, యాపిల్ ఉందో, ఇది ఉందంటారు. మీ ఆత్మలో ప్రభు ద్వారా ప్రభు కృపను బట్టి
కాబట్టి మీరు ఆత్మీయ జీవితంలో మీకు ఏ ఫలాలు ఉన్నాయంటే చెప్పగలరా ఈ రాత్రి మనం? అమ్మ నువ్వు చెప్పగలవా? నాలో ప్రేమ ఉందండి, నేను ప్రేమిస్తానండి చెప్పగలవా? మన ప్రేమ ఎలా ఉంటుందో తెలుసండి, మన యొక్క సాత్వికం ఎలా ఉంటుందో చెప్పమంటారండి. ఒక ఆవిడ ఏం చేస్తుందంటే అరుసులు వండుకుంటుంది. చిన్న పాప వచ్చి కూతురు అడిగింది, అమ్మ ఈ అరుసులన్నీ మనకేనా లేకపోతే మన ఇరుగు పొరుగు వారు కూడా పెడదాం అనగానే తల్లి అందంట, అమ్మ మనం ప్రేమ కలిగిన వారం ఏసుకొని బిడ్డలు కనుక మనం అందరికీ ప్రేమతో పంచి పెడతామమ్మా అంటే ఈ పాప చాలా సంతోషించింది. తల్లి ఏం చేసింది, ఒక టిఫిన్ బాక్స్ తీసుకొని దాంట్లో 10 అరుసులు పెట్టింది. 10 అరుసులు పెట్టి ఇదిగో తీసుకెళ్ళి అదిగో రెడ్ కలర్ బిల్డింగ్ ఉంది ఆ యాంటీ గారికి ఇచ్చుడా అమ్మాయి. అమ్మ మరి మన పక్కన ఉన్న వాళ్ళు ఆ యాంటీ కూడా వద్దా అంది పాప. వాళ్ళు మనకి ఏమి ఇచ్చారు? ఆ యాంటీ అంటే మన సున్నంలో పెట్టింది, అన్ని పెట్టింది కాబట్టి ఈ అరుసులు తీసుకెళ్ళి వారికి ఇచ్చిన. ఇది ప్రేమ, మన ప్రేమ ఇదంటే ఇది మన ప్రేమ. ఎందుకు పనికిరానటువంటి ప్రేమ. నాయకత్వం విషయంలోకి వస్తే ఈ ఆత్మ ఫలాలు మీరు చదవండి ఇంటికి తర్వాత చాలా శ్రేష్టమైనటువంటి ఈ యొక్క ఇంటిగ్రిటీ, యథార్థత ఇవన్నీ కూడా అందులో ఉన్నటువంటి ఫలాలు, గొప్ప ఫలాలు మన జీవితంలో ఇందులో మనం ఫలించాలి. కనీసం ఈ లెంట్లో అన్నా కూడా మనము దేవుని బిడ్డగా మనము ఫలించాలి. మోసే ఎన్ని బాధలు అనుభవించినప్పటికీ కూడా దేవుని చేత గొప్ప అప్రూవల్ పొందుతున్నాడు మోసే తన దేవుని యొక్క ప్రజల నిమిత్తమై తను తాను రిక్తుగా చేసుకుంటే కలవరి శిలువలో దేవుని యొక్క కుమారుడి నుండి కూడా ఒక మనిషి కుమారుడిగా సాధమైనటువంటి వ్యక్తిగా తను తాను రిక్తు చేసుకున్నవారు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఇంకో మాటలో చెప్పాలి అంటే యేసుక్రీస్తు ప్రభువారు గొల్గొతా కొండ వరకు ఆయన సర్వమానవాళి యొక్క పాప క్షమాపణ నిమిత్తమై ఆ విడుదల కొరకు ఆయన శిలువ మోసే సినాయి పర్వతం వరకు ప్రజలను దేవుడితో సఖ్యపరిచే ఆ యొక్క విధమైనటువంటి శిలువ మరి మోసే కూడా మోసారు. శిలువ అనగానే రాత్రి ప్రియాల శిలువ అనగానే మనము ఒక మాటలో చెప్పుకోవాలి అంటే మనందరికీ తెలిసిన విషయమే. శిలువ అనగా చెప్పాలి అంటే చూడండి, థియోలాజికల్ గా వేదాంత పండితులు ఏమని చెప్పారంటే గాస్పల్ ఆఫ్ సాల్వేషన్, ద వర్డ్ ఆఫ్ రికాన్సిలియేషన్. రక్షణ సువార్త, మంచి సువార్త, మంచి మాట. నేను బాగు చేయడానికే, నేను మారడానికే, నేను ఆశీర్వదించడానికే ఈ మాట మనం లోపడుకుంటే రాత్రి మనం ఇంకా మనం పాపం చేస్తే మనం ఎంత మాత్రం కూడా తప్పించుకోలే. రెండోది ద వర్డ్ ఆఫ్ రికాన్సిలియేషన్. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో పౌలు గారు చెప్పుకున్నాము ఏమంటే దేవునితో సఖ్యపరిచే పరిచర్య ఈ శిలువ పరిచర్య. శిలువ అనగా కొలస్సీలకు 1:20, 2, 14, 16 ఇంకా ఎన్నో రెఫరెన్స్ కలుపుకొని చెప్పాలంటే ఏ సింబల్ ఆఫ్ షేమ్. సిగ్గు, అవమానంకు గుర్తు ఈ శిలువ. శిలువను నువ్వు ధరించుకోగలవా అని నాట్ల మెండలో వేసుకొని కాదు, పాటించగలిగితే దీన్ని దాంట్లో ఒక్కసారి ఇది ఎవరైనా ఒక్కసారి వేసుకొని ఇది ఎక్కడి నుంచి ఒక కిలోమీటర్ దాకా వెళ్ళి రాగలరా? ఛాలెంజ్. మనం 1 కిలోమీటర్ లోపల ఎన్ని తప్పిదములు చేస్తామంటే ఈ శిలువ గుర్తు చేస్తారు. మామూలు ఆర్డినరీ చెక్క శిలువ గుర్తు చేస్తుంది. ఐ అబ్జర్వ్ ప్రియులారా, శిలువ శాపము. ఇట్ ఈస్ ఎ స్టంబ్లింగ్ బ్లాక్. యూదులకైతే ఇది ఒక స్టంబ్లింగ్ బ్లాక్ గా ఉన్నది. కానీ ఈ శిలువ చూడండి ఏం చేసింది. ఈ శిలువ పైన దైవ కుమారుడు యేసు ప్రభువు మరణించడం వలన, ఆ పాపానికి ప్రాయశ్చిత్తం చేయడం వలన సర్వమానవాళికి దేవునికి మధ్యన, యూదులను అన్యులకు మధ్యన ఉన్నటువంటి గోడ అది అబాలిష్ చేయబడింది, అది తొలగించబడింది. ఆ గోడ